నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామారావు గారు. నమస్తే బాబు. సార్, వైసీపీ పార్టీ గురించి సంబంధించి తీసుకున్నట్లయితే సీఎం గారి తర్వాత మళ్ళీ సకల శాఖ మంత్రి గారు నెంబర్ 2గా అనుకుంటూ వస్తున్నాం. సరే, ఎంత అనుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఆయనకి విజయసాయిరెడ్డి గారి రోలు, విజయసాయిరెడ్డి గారి యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా మనకు విడదీరనేదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఆడిటర్గా కావచ్చు గనక సరే, కానీ ఏదైనా కానీ సో అంటే మంచిలో చెడులోనూ ఇద్దరు సమజోడి కాబట్టి సరే, ఇప్పుడు అన్నటువంటి ఒక విధంగా చెప్పాలంటే మనకి రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ గారు ఎట్లయితే ఆత్మనో ఈయనకి ఈయన అట్లా ఆత్మలాగా అనుకోవచ్చు మనం. ఈ మధ్య ఎందుకో ఈ శరీరం నుంచి ఆత్మ విడిపోయి దూరంగా వెళ్ళిపోయిందేమని అనిపిస్తుంది సార్. మీకేమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నంతకాలం కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రెండో గట్టి తెలియకుండా చేశారు. చాలా విషయాల్లో సక్సెస్ అయ్యారు. ఆయన తాలూకు వ్యూహ రచన ఎంతవరకు అంటే ఎలక్షన్స్ వరకు పనిచేసింది. ఓకే, బాగా గమనించండి. ఎలక్షన్ తర్వాత తీసి పక్కన పెట్టాడు. పక్కన పెట్టిన తర్వాత మీకు కొంతమంది చాలా జెన్యూన్గా ఉన్నవాళ్ళు కూడా ఆయన ఎప్పుడైతే అందరినీ పక్కన పెడితే ఎవరు ఉంటారు? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు ఎందుకు ఇవ్వకుంటుంటారు. కానీ డబ్బు తక్కువ ఎక్కువైనప్పుడు కూడా వాళ్ళ తాలూకు సేవలను ఉపయోగించుకుంటే బాగుంటుంది. అలా సేవలు ఉపయోగించుకోలేదని కొంతమంది వాళ్ళు సెక్రటరీస్, సలహాదారులు వాలంటరీగా రిజైన్ చేసి వచ్చేసిన సందర్భాలు మనకు ఉన్నాయి. ఎవరనే పేర్లు మనకొద్దు, అలా వచ్చేసారన్నమాట. అయితే తర్వాత ఏంటంటే ఏమైంది, అనుకోకుండా సజ్జల గారికి చాలా చాలా ముఖ్యమైనటువంటి అనుచరుడు అయిపోయాడు. ఎందుకు చాలా ముఖ్యమైన అనుచరుడు అయ్యాడంటే, అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటున్నాడు కదా ఈయన. తాడేపల్లి ప్యాలెస్కి ఎవరికి పర్మిషన్ లేదు. ఒక భారతీ గారికి ఉంది, లేకపోతే సజ్జల గారికి ఉంది. అంటే ఎవరికి ఎందుకు పర్మిషన్ లేదంటే అసలు మొదట అక్కడి నుంచి వచ్చింది తాడేపల్లి ప్యాలెస్లోకి. ఒకవేళ అయితే ఆయన సీఎం అయిన తర్వాత ఆయన మార్పు వచ్చిందండి. ఆ మార్పు ఇంట్లో వాళ్ళు గమనించారు, మిగతా వాళ్ళు గమనించారు. ఇక్కడ విజయసాయిరెడ్డి ఏంటంటే చాలా కొన్ని చేయాలనుకుంది, వాళ్ళ అల్లుడితో చేయాలనుకుంది చేశాడు. ఓకే, చేసిన తర్వాత కొంచెం మూడో సంవత్సరం దాటేసరికి ఇంకా పేక మీదకి వస్తుందనేసరికి ఆయన ఫోన్లు పారేశాడు. అయిపోయింది ధైర్యన్సీ మ్యాటర్. ఓకే, తర్వాత దాన్ని నమ్మించాడు మొత్తానికి. ఇక్కడ ఏంటంటే సజ్జల తర్వాత ఆడవాళ్ళకు పడదు కదా. అందు ఒక ఆడమనిషి మీద ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కంప్లైంట్లు ఇవ్వడం అంత జరిగింది. తర్వాత ఏమైందంటే మీరు గమనించారో లేదో కానీ విడుదల రజనీ మీద కొన్ని వందల వీడియోస్ వచ్చాయి. ఓకే, అందంగా స్టైల్గా ఉండడం, నగలు వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, దండం పెట్టడం, టాటాలు చెప్పడం, ఇలా ఉండేసరికి చాలా మందికి విడుదల రజనీ గారికి సజ్జల గారికి మంచి ఆత్మీయ భావం ఉంది. దాని ముఖంగా విడుదల రజనీ గారు ఒకవేళ ఆయన అధిష్టానంలో ఉన్నటువంటి అధినాయకుడిని కలవాలంటే చిన్నగా వెళ్ళి కలుస్తుంది, ఆవిడ మీద చాలా గౌరవం ఉంది అని అనుకునేవారు. అనుకోవడం ఏంటి, మొన్న దాని పేరు మన చిలకలూరుపేటలో మీటింగ్ అయినప్పుడు స్వయాన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇక్కడ చెల్లమ్మ అన్నాడు, అంటే మన విడుదల రజని గుంటూరు జిల్లాలో ఏమేమి కావాలని కోరుకుందో అన్నీ కూడా మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పి అందరూ అనుకున్న మాటలు నిజం చేశాడు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు మీకు నేను నెంబర్ 2గా ఉన్నాను, మీరు ఇందాక ఆత్మ అన్నారు కదా, మరి కేవీపీ ఆత్మ అన్నారు కదా. కేవీపీ చెప్పకుండా రాజశేఖర రెడ్డి చేసినట్టయితే ఎలాగుంటుందంటే తట్టుకోలేడు. అలా కేవీపీ లేకపోతే రాజశేఖర రెడ్డి లేడు కదండి. ఎలక్షన్ ముందు ఒక 4 కోట్లు 5 కోట్లు సర్దింది కేవీపీ కదా. మరి అట్లాంటి వాడికి ఎలా ఉంటుంది? ఈయనకి లేదు కదా. ఆ సలహాలు, సంప్రదాయాలు, వ్యూహం అంతా ఉంది. మొత్తాన్ని సక్సెస్ఫుల్గా 151 మెజారిటీ సీట్లతో గెలుచుకున్నాడు. మరి అప్పుడు విజయసాయి రెడ్డికి ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వలేదు. కానీ పార్లమెంట్కి సంబంధించిన అక్కడ ఒక పోస్ట్ ఇచ్చారు, సోషల్ మీడియా వింగ్కి సంబంధించి ఆయన అధిపతి.
ఇన్ని ఇచ్చారు కదా మరి విజయసాయి రెడ్డి గారికి. లేదండి, పార్లమెంటరీ వ్యవహారాలు చూసుకోమని చెప్పారండి. పార్లమెంటరీ వ్యవహారాలు చూసుకోవడంలో అందరి కాళ్ళు పట్టుకుంది విజయసాయి రెడ్డి. ఓకే. అయితే ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్ ఒకటి జరిగింది. అమిత్ షాకి జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఓకే. అది ఏ కారణం చేత అండర్స్టాండింగ్ వచ్చిందో తెలిసే వాళ్ళు తెలుస్తుంది, తెలియని వాళ్ళు తెలియదు, దాంతో మనకు పని లేదు, కానీ మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఓకే. వెన్ అమిత్ షాతో మంచి అండర్స్టాండింగ్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు మోడీతో ఉన్నట్టే. అప్పుడు ఎప్పుడైతే అండర్స్టాండింగ్ వచ్చిందో తీసి పక్కన పెట్టారు. ఓకే. రాజకీయ నాయకుల్లోనూ రహస్యాలు తెలిసిపోతాయని కొంతమంది, అంటే కొంచెం కుత్సితమైనటువంటి ఆలోచనలు ఉండేవాళ్ళు ఇలాగే అంటే మన నమ్మకస్తులను దూరం చేసుకుంటారన్నమాట. అంటే ఎక్కడ సీక్రెట్స్ బయట పెట్టేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో బయట పెట్టాడు అన్నమాట. ఓకే. ఇప్పుడు మీకు ఆయనతో క్లోజ్గా ఉండి పార్లమెంట్లో జరిగే ప్రతి వ్యవహారాన్ని కూడా విజయసాయి చెప్తే రేపొద్దు నేను పిల్లక ఆయన చేతిలో ఉంటుంది కదా. అసలు మన జగన్మోహన్ రెడ్డికి ఆయన అమిత్ షాకి మధ్య ఒప్పందం ఏదో ఆయన బయట పెడతాడు. పిల్లలు బయట పెట్టడానికి వీల్లేదు కదా. ఓకే. అది ఆ కారణం చేత దూరంగా వచ్చాడు. ఆయన నలిగిపోతున్నాడు అన్నమాట. నలిగిపోయి ఈ కారణం చేత లేకపోతే జగన్మోహన్ రెడ్డిని నేను చెప్పిన మాట విన్నంతకాలం బాగానే ఉన్నాడు కదా. ఎలక్షన్లో గెలిచాడు, మెజార్టీతో గెలిచాడు, పార్లమెంట్లో వ్యవహారాల ఇచ్చినట్టయితే ఆయన న్యాయం చేశాడు. ఒక మంచి బ్యూటిఫుల్ నల్లేరు మీద నడకలాగా చెప్పినప్పుడు ఆయన వదిలేసినట్టు సరికి ఎలాగ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆయన సకల శాఖ మంత్రి గారి గురించి ఏదో కామెంట్ చేశారు అని ఒక వార్త వినిపిస్తుంది. అవునండి. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నాశనం యాక్చువల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సగం నాశనం చేసింది మన సజ్జలే అని చెప్పాడు. సగం నాశనం చేసింది సజ్జలైతే ఇంకో సగం ఎవరో ఉంటారు కదా, ఆ తర్వాత వస్తుంది. ఓకే. అందరూ అనుకుంటుంది ఏంటంటే విత్ ఇన్ ద పార్టీ మెంబర్స్ లో ఎందుకు అట్లా బయటపడుతున్నారు వాళ్ళు. ఆయన పార్టీ వాళ్ళు ఎవరు బయట పెట్టినా అల్పులుగా తీసుకోవచ్చు, కానీ విజయసాయి రెడ్డి బయట పెట్టడం అన్నది ఆయన ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత తేలిగ్గా బయటపడరు కదా. కానీ విజయసాయి రెడ్డి తెలుగుదేశంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పిల్లక మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్లే కదా. అంతే కదా. పిల్లకి ఎక్కడ ఉంటుందండి, ఎవరి పిల్లక ఇద్దరు పిల్లలు సిబిఐ చేతిలో ఉందండి. అక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలి, ఎందుకంటే తప్పించుకోవాలంటే. కనుక ఇప్పుడు ఆయన తెలుగుదేశానికి వెళ్తే వచ్చిన నష్టం ఏంటి? ఆయనకు 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు ఆయన కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పుడు బందరు మన దాన్ని ఏమంటారు, బందరు పోర్టు అది మరి విజయసాయి రెడ్డి అల్లుడగా చేస్తున్నాడు. అది పూర్తి చేస్తే చాలా ఆయనకి. విజయసాయి రెడ్డికి ఎందుకు బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు. ఏమో జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రాపర్టీ ఉందో అందులో సగం ప్రాపర్టీ విజయసాయి రెడ్డికి కూడా ఉంది. అందువల్ల ఆయనకి ఏం నష్టం లేదు. కానీ ఈ తొందరపాటు వల్ల, కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల, అంటే అహంకారంతో వాడు నా ముందు మాట్లాడేవాడా, వాడు నాకు చెప్పేవాడా, ఇలాంటి దాంతో ఈ బోరగడ్డ అనిల్ కుమార్ లేడు, ఇలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ బోరగడ్డ అనిల్ కుమారు, వాడిని నరుగుతా, వీడిని కోస్తా, వాడిని కైమా చేస్తా, వీడిని పుడుసుండేస్తా, ఏంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి తాలూకు అనుచరుడు ఇట్లాంటి భాష మాట్లాడతాడు. ఏదేమైనప్పుడు కూడా విజయసాయి రెడ్డి ఉన్నంత వరకు డిప్లొమాటిక్గా మాట్లాడు, రైట్ అనేది తప్పు మాట్లాడేవాడు కాదు. ఆయనకి ఎంత కడుపు మండకపోతే ఈ సగం నాశనం చేసింది ఇలాగా మన సజ్జల అంటాడు. అయితే మిగతా సగం నాశనం చేసింది ఏదో రేపు నేడు వస్తుంది, అది కూడా మనం చూసేస్తాం. థ్యాంక్ యూ.